హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మిస్ అమ్మ. దిస్ ఇస్ దిలీప్. సో ఈ వీడియోలో నేను ఎక్స్క్లూజివ్ మంగళగిరి పట్టు శారీస్ చూపిస్తాను. ఒక 3-4 డిజైన్స్ చూపిస్తాను. అన్నీ కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. అండ్ బడ్జెట్ రేంజ్ వచ్చి ఒక 5000 రూపీస్ ఆ రేంజ్లో ఉంటాయి. అంటే జనరల్గా మంగళగిరి పట్టు అంటే చెక్స్, స్ట్రైప్స్, ఈ కాన్సెప్ట్లు ఉంటాయి కదా. అట్లా కాకుండా పళ్ళు కూడా వచ్చేప్పటికి చిన్న స్ట్రైప్స్ వస్తాయి. ఇంతే సింపుల్గా ఉంటాయి. అవన్నీ కూడా 3000, 3500, 4000 లోపు అట్లా ఉంటాయి. ఇవి వచ్చేటప్పటికి ఏంటంటే 5000 ఒక రేంజ్, 5500 ఒక రేంజ్. కానీ శారీస్ మాత్రం చాలా గ్రాండ్గా ఉంటాయి, చాలా యూనిక్గా ఉంటాయి. ఇదిగోండి, ఇది ఇట్లాగా గ్రాండ్గా ఉంటాయి. చూసారు ఈ బార్డర్ ఎంత ఉందో? ఆల్మోస్ట్ ఈ బార్డరే మీకు 15 ఇంచెస్ వరకు ఉంది. నాకు తెలిసి 15 ఇంచ్ పైనే ఉండొచ్చేమో, ఇంక్లూడింగ్ టెంపుల్ బార్డర్ వచ్చి 15 ఇంచ్ ఉంటుంది. సో ఇట్లా గ్రాండ్ డిజైన్స్, పళ్ళు కూడా గ్రాండ్గా వస్తుంది. అంటే సింపుల్ జరీ స్టైప్స్ పళ్ళులు కాకుండా అట్లా స్టైలిష్గా కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. రేంజ్ మాత్రం జస్ట్ 5000, 5500 అంతవరకే ఉంటాయి. సో ఫస్ట్ శారీ వచ్చేప్పటికి ఇంకోటి ఏంటంటే అసలు అన్నిటికన్నా ముఖ్యమైన విషయం, ఈ డిజైన్స్ నేనే క్రియేట్ చేశాను అది. సో ఇదనమాట. సో పైన టాప్ బార్డర్ చూసుకుంటే ఇట్లా వస్తుంది. ఇది కూడా ఆల్మోస్ట్ ఒక 4 ఇంచెస్ అయితే డిజైన్ చేశాను. 4 ఇంచెస్ ఇట్లాగా ఇచ్చి, ఇవన్నీ ప్యూర్ హ్యాండ్లూమ్ అండి, ప్యూర్ హ్యాండ్లూమ్. సిల్క్ మార్క్ సర్టిఫైడ్ అయితే రాదు వీటికి, ఎందుకంటే ఇందులో 80% పట్టు ఉండిద్ది, 20% కాటన్ మిక్స్ ఉండిద్ది. కాబట్టి సిల్క్ మార్క్ ఇవ్వలేము. పైన బార్డర్ ఇట్లా వస్తుంది, కానీ రియల్ హ్యాండ్లూమ్ అంతవరకు అయితే 100% గ్యారంటీ. ఇది బార్డర్, ఇది వచ్చి 15 ఇంచ్ బార్డర్. ఈ డిజైన్ నేను ఓపెనింగ్ చెప్పేస్తున్నాగా వెంకటగిరి పట్టులో తీసుకున్నా. వెంకటగిరి పట్టులో ఒక శారీ మా దగ్గర ఉంది. అంటే ఇది నేను మంగళగిరిలో ఇంటిగ్రేట్ చేసింది నేను, బట్ డిజైన్ క్రియేట్ చేసింది నేను కాదు, వేరే వాళ్ళు క్రియేట్ చేశారు. దాన్ని నేను కాపీ చేసి మా మంగళగిరిలో మా మగ్గాల మీద యాజ్ ఈజ్ డిజైన్ పెట్టించాను. ఇదేంటంటే వెంకటగిరిలో మీరు ఈ శారీ కొనాలి అంటే మీకు కనీసం 15000, 18000 అట్లా ఉంది. ఇది జస్ట్ 5500కి ఈ డిజైన్ వస్తుంది మంగళగిరిలో. అది కొంచెం బడ్జెట్లో. తర్వాత పళ్ళు వచ్చి ఇది అండి, గ్రాండ్ పళ్ళు వస్తుంది. ఇలాగ ఆరెంజ్ కలర్ పళ్ళు, సిల్వర్ జరీ ఇచ్చాము కాబట్టి ఇంకొంచెం రిచ్ స్టైలిష్గా ఉంటుంది. తర్వాత బ్లౌజ్ వచ్చి దీనికి ఇది బ్లౌజ్. సో ఇందులో కలర్స్ చూద్దాము ఒకసారి. సమ్మర్ వచ్చేసింది కదా, సమ్మర్ కలెక్షన్స్ అన్నీ రెడీ అయిపోయినాయి మన దగ్గర. అంటే మంగళగిరి కాటన్, ఉప్పాడ కాటన్, గద్వాల కాటన్, కంచి కాటన్, కోయంబత్తూరు కాటన్, పోచంపల్లి కాటన్, ఇంకేమున్నాయి, నారాయణపేట కాటన్, కలంకారీ కాటన్, ఇలాగ ఆల్ వెరైటీస్ ఆఫ్ కాటన్స్ వచ్చేసినాయి. సో ఇంకా మీదే లేట్. ఇంకోటి ఏంటంటే ఒక విషయం చెప్పాలి, మన దగ్గర సమ్మర్ కాటన్స్, ఈ ఏమంటారు మీనా కాటన్లు, కరిష్మా కాటన్లు ఇట్లాంటివి అంటారు కదా, సమ్మర్ కాటన్స్. ఈ సమ్మర్ కాటన్స్ అనేది మన దగ్గర ఉండవండి. ఎందుకంటే మనది ఓన్లీ హ్యాండ్లూమ్ బేస్, హ్యాండ్లూమ్ స్టైల్ ఆఫ్ డిజైన్స్ మాత్రమే మన దగ్గర మేము పెడతాము. అది అంతే. సో మీరు స్టోర్స్కి వచ్చి మళ్ళీ మీరు డిసప్పాయింట్ అవ్వమాకండి సమ్మర్ కాటన్స్ లేవా అని చెప్పి. ఎందుకంటే ఈ మధ్యన అంటే నిజాంపేట్లో వచ్చే కస్టమర్స్ అందరికీ తెలిసిపోయింది, అర్థమైపోయింది ఆల్రెడీ. ఎందుకంటే 2 years నుంచి అలవాటు పడిపోయారు కాబట్టి మన దగ్గర ఏముంటాయి ఏమి ఉండవు అనేది అందరికీ అర్థమైపోయింది. దాదాపు 99% మంది ఎవరో కూడా సమ్మర్ కాటన్స్ అడగరు. రాగానే కంచి హ్యాండ్లూమ్ కాటన్స్ అడుగుతున్నారు, ఏదైనా వాటెవర్. వాళ్ళకి అర్థమైంది ఏముంటాయి అనేది. మదీనా కూడా బ్రాంచ్లో మాత్రం సమ్మర్ కాటన్స్ ఇవి వాటి కోసం వస్తున్నారంట. సో నేను ఇదే చెప్తున్నానండి, మన దగ్గర అయితే అవి ఉండవు. మన దగ్గర హ్యాండ్లూమ్ బేస్ ఉంటుంది. ఇంకొకటి వచ్చి చాలామంది అడుగుతున్నారు, మీ దగ్గర 1000 లోపు శారీస్ ఉండవా అని అడుగుతున్నారు. 1000 లోపు శారీస్ మన దగ్గర ఉండవండి. ఎందుకు అంటే ఇక అదంతే, మేము 1000 పైన పెడదామని డిసైడ్ అయ్యాం అంతే. ఇప్పుడు ఐఫోన్ ఒకటి దగ్గరికి వెళ్ళి నువ్వు ఐఫోన్ 10,000 దింపరా, 20,000 దింపరా అంటే ఆడేం చేస్తాడు? అట్లానే ఎవడి కాన్సెప్ట్ ఆడిది, ఎవడి బిజినెస్ ఆడిది అనమాట. సో ఇది నేను చెప్తుంది. 1000 లోపు అయితే మన దగ్గర ఉండవండి. 1000 నుంచి స్టార్టింగ్. దట్టు అన్నీ కూడా ఆల్మోస్ట్ మీకు స్టిఫ్ మెటీరియల్, హ్యాండ్లూమ్ బేస్డ్ అలాంటి శారీసే ఉంటాయి. అన్నీ కూడా టూ సెలెక్టివ్గా ఉంటాయి. డెఫినెట్గా చాలా మంచి క్వాలిటీ అండ్ మంచి ప్రైజింగ్, హోల్సేల్ ప్రైస్కి ఇస్తున్నాం. ఇది నా సైడ్ నుంచి ఒక క్లారిటీ. తర్వాత వచ్చి ఇందులో ఇది రామా కలర్, ఇది రామా కలర్ ఇట్లా వస్తుంది శారీ మొత్తం కూడా. అసలు ఇది బార్డర్ మాత్రం హైలైట్ అండి. నిజంగా ఇంత బార్డర్ తయారు చేయాలి అంటే జకార్డ్ లూమ్స్ అంటారు హ్యాండ్లూమ్లోనే, 220 జకార్డ్ అంటారు, 240 జకార్డ్ అంటారు. ఇది ఇంత పెద్ద బార్డర్స్ తయారీ అవ్వాలి అంటే 240 జకార్డ్ అంటారు. అది 2 కాళ్ళు చేతులు అన్నీ
2 కాళ్ళతో పని చేయాలన్నమాట ఆ మిషన్. మామూలుగా చిన్న మగ్గాలు అనుకోండి ఒక కాలుతో చేస్తే మనకి చేయొచ్చు చిన్న డిజైన్స్ అయితే. ఇంత హెవీ డిజైన్స్ మాత్రం 2 కాళ్ళతో ఒకేసారి వర్క్ చేస్తే అది అంటే అది చాలా టెక్నికల్, నేను వద్దులే అంత డీప్గా వెళ్ళను కానీ. సో ఇదైతే చాలా లెంతీ ప్రాసెస్ అండ్ కష్టమైన ప్రాసెస్. ప్రతి వీవర్ కూడా చేయడు ఇది. ఎందుకంటే ఈ డిజైన్ ఇప్పుడు మాకు బాగా డిమాండ్ ఉంది. ఇవి నేను ఇంకో వీవర్కి ఇచ్చి నువ్వు కూడా తయారు చేయ బాబు అంటే వాళ్ళు చేయలేని చెప్పాడు. అట్లా అనమాట. కొంతమంది చేయగలరు, కొంతమంది చేయలేరు. ఇది పళ్ళు, ఆరెంజ్ కలర్ పళ్ళు. బ్లౌజ్ వచ్చి ఇది ఆరెంజ్ కలర్ బ్లౌజ్. ఈ డిజైన్ వచ్చి 5500. ఇందులో వచ్చి నెక్స్ట్ కలర్ వచ్చి ఇది పీచ్ కలర్. పీచ్ కలర్కి బ్రౌన్ కలర్ కాంబినేషన్ ఇచ్చాను. ఇట్లా ఉంటుంది, చాలా యూనిక్గా ఉంటుంది. ఇది మీకు టోటల్ మంగళగిరిలో కూడా ఎక్కడ దొరకదు ఈ డిజైన్. ఉంటే ఇక్కడ మిస్సమ్మ, మంగళగిరిలో కనకదుర్గ హ్యాండ్లూమ్స్, ఇంతే ఈ రెండిట్లోనే. కనకదుర్గ హ్యాండ్లూమ్స్ మాదే మంగళగిరిలో. మీకు అక్కడ దగ్గరగా ఉన్న వాళ్ళు ఈ శారీస్ కోసం అయితే మంగళగిరి శారీస్కి అయితే వెళ్ళొచ్చు. మిస్సమ్మలో ఉన్న ఆల్ వెరైటీస్ బెనర్స్, కంచి ఇవన్నీ ఉండవు అక్కడ. ఎక్స్క్లూజివ్ మంగళగిరి ఉంటాయి. మీరు అక్కడ దగ్గరలో ఉన్న వాళ్ళు మంగళగిరి వెళ్తే మాత్రం కంపల్సరీగా మా షాప్ని విజిట్ చేయండి. ఇది బ్రౌన్ కలర్ పళ్ళు, ఇది బ్లౌజ్ అండి, బ్రౌన్ కలర్ బ్లౌజ్. నెక్స్ట్ డిజైన్ వచ్చి ఇది కూడా పీచ్ కాదు, బేబీ పింక్. ఇది బేబీ పింక్లో ఆల్ ఓవర్ బుటీస్ ఇచ్చాము కంప్లీట్గా. శారీ మొత్తం కూడా బుటీస్ వస్తాయి. ఒకసారి ఓపెన్ చేస్తాను. ఇదిగోండి, శారీ మొత్తం కూడా బుటీస్ వస్తాయి. బార్డర్లో వచ్చేటప్పటికి మీకు బుటీతో పాటు కంటిన్యూగా చెక్స్ కాన్సెప్ట్ ఇచ్చి, చెక్స్ బార్డర్ ఇచ్చి ఇట్లాగా కంచి, మినీ కంచి బార్డర్. దీంట్లో చూసారా ఈ కింద ఇది లావెండర్ కలర్ అంటే పర్పుల్ ఇచ్చాను. పర్పుల్ ఇదేంటంటే జనరల్గా ఇది ఈ సిల్వర్ జరీతో అలా వదిలేయచ్చు, కానీ అన్ఫినిష్డ్ లాగా ఉండిద్ది. అన్ఫినిష్డ్ కూడా కాదు, కానీ చాలామంది అలా వదిలేస్తారు కూడా యాక్చువల్గా. ఇదేంటంటే ఈ కొంచెం చిన్న లైన్ ఇస్తే ఆ శారీ లుక్కే మారిపోతుంది. ఆ బార్డర్లో ఆ ఫినిషింగ్ వచ్చేటప్పటికి ఆ లుక్ చేంజ్ అయిపోద్ది అని చెప్పి అలా పెట్టాను. తర్వాత ఇది కూడా 5500 అండి రేంజ్. పర్పుల్ కలర్ పళ్ళు, గ్రాండ్ పళ్ళు వస్తుంది. బ్లౌజ్ వచ్చి ఇది. నెక్స్ట్ వచ్చి ఇదే డిజైన్లో మీకు ఇదేం కలర్, మెరూన్ కలర్ అండి. మెరూన్ కలర్ ఇట్లా వస్తుంది. కంప్లీట్గా ఆల్ ఓవర్ బుటీస్ వస్తాయి శారీ మొత్తం కూడా. అండ్ బార్డర్ కాన్సెప్ట్ చెక్స్లో మళ్ళీ బుటీ చేంజ్ అవుతుంది అన్నమాట. చెక్స్ వరకు వచ్చేటప్పటికి ఇలా మినీ కంచి బార్డర్, పైన వచ్చేటప్పటికి ఇంకొంచెం స్మాల్ బార్డర్ వస్తుంది. ఇట్లాగ వస్తుంది. ఎల్లో కలర్ పళ్ళు, ఇలా గ్రాండ్గా ఎల్లో కలర్ పళ్ళు. ఇది బ్లౌజ్ అండి. చాలా సినిమాలు వచ్చినాయి ఈ మధ్యన, చాలా కాదు. గామి ఒకటి వచ్చింది. గామి తర్వాత ఏమొచ్చింది చాలా, ఇంకేదో వచ్చింది మొన్న చూద్దాం అన్నాను నేను, రజాకర్. ఇంకో సినిమా కూడా ఏదో వెళ్ళాలి, యోధా హిందీ మూవీ. ఈ 3 సినిమాలకి నేను ఎప్పుడో నుంచి వెళ్దాం అనుకున్నాను. రిలీజ్ అయినప్పటి నుంచి వెళ్దాం అనుకున్నా, కుదరట్లా. అట్లా అయిపోయింది నా పరిస్థితి. ఏంటో ఇంకా దానికి తోడు ఇప్పుడు మా పిల్లలకి హాఫ్ డేస్ అంట. ఇక చూడండి, అసలు 1 ఇంట్లో ఉండాలి. నేను కాదులే, అల్లేకే పాపం. కాకపోతే మన పని మనది. అల్లేకేది పాపం పనికల్లా ఇంటికి వెళ్ళి అటెండెన్స్ వేయించుకుంటాం వాళ్ళతో. సినిమాకి వెళ్దామంటే మేమిద్దరం సినిమా కుదరట్లా మాకు. సెకండ్ షో వెళ్ళలేము, పొద్దున్నే స్కూల్ కోసం లెగవాలి. పోనీ ముందేమైనా వెళ్దామా అంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా వర్క్, ఇదే సరిపోతుంది. తర్వాత ఈ పిల్లలు వచ్చేస్తారు, ప్లాన్ చేసుకోవాలి. మిస్ అయిపోతున్నాం సినిమాలంతా చాలా. నెక్స్ట్ డిజైన్ వచ్చి ఇది వచ్చి 5000 రూపీస్. శారీ వచ్చి ఇట్లాగ ఉంటుంది. శారీ ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే, కొంచెం జూమ్ చేస్తే మీకు శారీలో మంగళగిరిలో మిస్సింగ్ నేత అంటారు. నెక్స్ట్ ఇలా సెల్ఫ్ స్ట్రైప్స్ వస్తాయి. ఒకసారి కొంచెం చూడండి, అబ్జర్వ్ చేయండి. స్ట్రైప్స్ వస్తాయి చూడండి శారీలో, అది గుర్తు మీకు. ఆ స్ట్రైప్స్ అనేది ఓన్లీ మంగళగిరిలోనే వచ్చింది, మీకు ఇంకెక్కడ ఏ వీవింగ్లో రాదు. అదొకటి గుర్తు అనమాట. ఇది రియల్ మంగళగిరా కాదా అనే దానికి అర్థమైపోద్ది. ఆ స్ట్రైప్స్ సెల్ఫ్ స్ట్రైప్స్ లాగా వస్తుంది. తర్వాత వచ్చి రియల్ హ్యాండ్లూమా అంటే మీకు ఇక్కడ బార్డర్లో చూపిస్తాను. బార్డర్లో కొంచెం మీరు కొంచెం అబ్జర్వ్ చెయ్యండి, బాగా జూమ్ చేసి చూపిస్తే బార్డర్లో మీకు చిన్న చిన్న హోల్స్ ఉంటాయి. ఇదిగోండి, ఇక్కడ ఇది హోలు, ఇది హోల్, ఇది హోల్, ఇది హోల్. ఇప్పుడు ఇది నాలెడ్జ్ లేని వాళ్ళు ఏమంటారంటే ఇదంతా శారీ అంతా హోల్స్ పడిపోయినాయి అంటారు. కాదు, అది మగ్గంకి నాడి కట్టడం అంటారు. మగ్గంకి ఇలా శారీ మొత్తం యానంతా లాగి దాన్ని ఇట్లా మొత్తం గుచ్చుకుంటారు అన్నమాట. అప్పుడు దాన్ని తయారు చేస్తారు. దాన్ని తయారు చేసినప్పుడు ఆ హోల్స్ అనేవి పడింది. ఇది రియల్ హ్యాండ్లూమ్ మాత్రమే ఉండిద్ది, మీకు పవర్ లూమ్కి ఉండదు మళ్ళీ. సో ఇది రియల్ హ్యాండ్లూమ్ అని మేము మీకు చెప్పడానికి ఇదంతా చెప్తున్నా. ఇంకా డీప్గా వెళ్తే టెక్నికాలిటీస్ ఇంకా ఉంటాయి కానీ, బట్ దిస్ ఈజ్ ఎనఫ్.
ఇది శారీ మొత్తం కూడా వైలెట్ కలర్, దాని మీద సిల్వర్ జరీ ప్యారెట్స్ డిజైన్ ఇచ్చాను. తర్వాత బోర్డర్లో వచ్చి మీనాకారి డిజైన్ ఇచ్చాము ఇట్లా. ఇది మీనాకారి డిజైన్. ఈ శారీ కాస్ట్ వచ్చి 5000 రూపీస్. ఈ డిజైన్ వరకు గ్రీన్ కలర్ పళ్ళు వస్తుంది ఇలా గ్రాండ్గా. పళ్ళులు అన్నీ కూడా గ్రాండ్గానే వస్తాయండి. ఇది బ్లౌజ్, గ్రీన్ కలర్ బ్లౌజ్. నెక్స్ట్ వచ్చి మెరూన్ కలర్, మెరూన్ విత్ రెడ్ మిక్స్. ఇది ఇలా ఉంటుంది శారీ మొత్తం. పైన వచ్చి మంగళగిరి నిజాం బోర్డర్ అంటారు. ఇది సింపుల్ నిజాం బోర్డర్. ఇది వచ్చి 75 కడ్డీ, అంటే 50 కడ్డీ బోర్డర్ సైజ్ అనమాట. అది అంటే 50 కడ్డీ అంటారు, 75 అంటారు, 100 అంటారు, 150, 200, 250 అలా సైజులు వ్యారీ అవుతూ ఉంటాయి అనమాట. సైజు నెంబర్ పెరిగే కొద్దీ ఆ బోర్డర్ సైజ్ అనేది పెరిగిద్ది అలా. ఇది వచ్చి 75 కడ్డీ నిజాం బోర్డర్, ఇట్లా డీసెంట్గా టెంపుల్ డిజైన్ వస్తుంది. ఇది శారీ అన్నమాట, మెరూన్ కలర్ మీద పికాక్స్ డిజైన్. నెక్స్ట్ చిన్న ఇదిగోండి, ఇది ఒకసారి దగ్గర చూపించుకోండి. ఎడిటింగ్ టీం వాళ్ళకి చెప్తున్నా. ఇదిగో ఇక్కడ జరీ ఇప్పుడు థ్రెడ్ ఒకటి వచ్చింది ఇక్కడ బయట, ఈ థ్రెడ్. ఇప్పుడు ఈ థ్రెడ్ని మీరు పట్టుకొని మళ్ళీ ఫోటోలు తీసి వీడియోలు తీసి భూతార్థంలో చూసి మాకు పంపించమాకండి. ఈ సర్వసాధారణం, హ్యాండ్లూమ్లో సర్వసాధారణం. అవి రాకుండా ఏ చీర తయారవ్వదు, ఏ వేవర్ తయారు చేయలేడు. మేము ఇంతకుముందు వీడియోస్లో కూడా చూపించాను. ఇదిగోండి ఇక్కడ కూడా ఉంది. ఆ జరీ పుల్లింగ్స్, థ్రెడ్ పుల్లింగ్స్ అనేది కామన్. ఇంకా మీరు అది మాత్రం యాక్సెప్ట్ చేయాలి. ఎందుకంటే మనం అప్పుడే వేవర్స్ మనం సపోర్ట్ చేయగలం. ఇది రాకుండా నువ్వు తయారు చేయరా అంటే ఈ వీవింగ్ అనేది వదిలేసుకొని వేరే బిజినెస్లోకి, కన్స్ట్రక్షన్ ఫీల్డ్లోకో ఇంకెక్కడికో వెళ్ళిపోతాడు, సెక్యూరిటీ గార్డులో. ఇక అవతారం ఎత్తాలి వాళ్ళు. కొంచెం సపోర్టింగ్గా కొంచెం అర్థం చేసుకోవాలన్నమాట, అంతే. పళ్ళు కలర్ మస్టర్డ్, తర్వాత బార్డర్ వచ్చి మస్టర్డ్, బ్లౌజ్ వచ్చి మస్టర్డ్. సో లాస్ట్ శారీ, లాస్ట్ డిజైన్ ఆఫ్ ది ఎపిసోడ్ అండి. ఇది వచ్చి బ్రౌన్ కలర్, ఇలాగ బ్రౌన్ కలర్ శారీ మొత్తం కూడా బ్రౌన్ కలర్ వస్తుంది. డిజైనర్ పీస్ ఇది మాత్రం చెప్పాలంటే, ఎందుకంటే ఇంత దగ్గరగా మీకు డిజైన్ చేశారు చూడండి. దగ్గరగా ఈ 1000 బుట్టి కాన్సెప్ట్ అంటారు. చెక్స్లో మళ్ళీ బుటాస్ వచ్చినాయి. పైన ఏమో ప్యారెట్ వీవింగ్, మళ్ళీ కొంచెం స్టైలిష్ బార్డర్లా తయారు చేయడానికి దీన్ని ఇట్లా చేశా. బార్డర్లో కూడా మళ్ళీ ప్యారెట్ వీవింగ్ వేసి మళ్ళీ మీనాకారి బార్డర్స్ ఇచ్చాం. కొంచెం డిఫరెంట్ కాన్సెప్ట్. వేవర్ అయితే ఈ డిజైన్ ఇచ్చినప్పుడు అయితే నన్ను ఆల్మోస్ట్ కొట్టేటట్టే చూశాడు. ఎందుకంటే ఇది చాలా కష్టమైన డిజైన్, చాలా టఫ్ ప్రొసీజర్. ఇక ఏదో బతిలాడుకొని ఏదో చేసి ఆయనకి కొంచెం ఎక్స్ట్రా ఇచ్చి కానిచ్చాం పని. అయితే మాత్రం డిజైన్ మాత్రం చాలా యూనిక్గా ఉంటుంది. ఇట్లా మీరు కట్టుకుంటే మాత్రం డెఫినెట్గా అవుట్ ఆఫ్ ది బాక్స్ కాన్సెప్ట్ లానే ఉంటుంది. క్రౌడ్లో మాత్రం మీరు డిఫరెంట్గా యూనిక్గా అనిపిస్తారు. ఇది పళ్ళు, గ్రాండ్ జరీ పళ్ళు. బ్లౌజ్ వచ్చి మీనాకారి ప్లెయిన్, బోర్డర్ వచ్చి మీనాకారి. వీటన్నిటికీ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే అన్నీ కూడా సిల్వర్ జరీ. ఆల్మోస్ట్ మీకు చూపించిన డిజైన్స్ అన్నీ కూడా సిల్వర్ జరీలు. సిల్వర్ జరీలో ఏంటంటే కొన్ని డిజైన్స్ మంచి ఇట్లా గెటప్ వస్తుంది అన్నమాట, మంచి అవుట్పుట్ చాలా బాగా వస్తుంది. ఇప్పుడు ఇదే డిజైన్లో నేను గోల్డ్ జరీ యూజ్ చేస్తే అంత అవుట్పుట్ అనిపించలేదు. ఎందుకంటే ఆల్రెడీ ఒక శారీ చేసేసాం. ఫస్ట్ గోల్డ్ వేసి చూసాము. ఎందుకంటే గోల్డ్ జరీ రేట్ తక్కువ, ఇందులో సిల్వర్ జరీ రేట్ ఎక్కువ. అందుకని ఫస్ట్ మేము కూడా కొంచెం బడ్జెట్లో ఇంకొంచెం రేటు తగ్గించుకోవచ్చు కదా అని చెప్పి గోల్డ్లో వేసి చూస్తే గోల్డ్లో బాగోలా, శారీ వేస్ట్ అయిపోయింది. ఇక అది మళ్ళీ వేవరకే ఇచ్చేసి మీ ఆవిడని కట్టేసుకోమని చెప్పాము. ఇక వాళ్ళు ఏం చేసుకునే తర్వాత సంగతి. కానీ సో గోల్డ్ అయితే బాగోలా. సో తర్వాత మళ్ళీ సిల్వర్లో సెట్ చేస్తే చాలా బాగా వచ్చింది. ఇంకా సిల్వర్లో స్టార్ట్ చేసాం. ఇది తర్వాత ఆరెంజ్ కలర్ బోర్డర్ కూడా ఆరెంజ్ మాత్రం తీసుకొని భలే ఉందండి, డిఫరెంట్గా ఉంది కలర్. అంటే ఆరెంజ్ షేడ్స్ అనేది చాలా తక్కువ. ఇది పళ్ళు, గ్రీన్ పళ్ళు చాలా తక్కువ వస్తుంది ఆరెంజ్ కలర్స్. ఇది బ్లౌజ్, గ్రీన్ కలర్ బ్లౌజ్. ఇది వచ్చి 5500. ఇది సో 3 డిజైన్స్ 5500, ఒకటి వచ్చి 5000 రూపీస్. తర్వాత ఇది ఇంకొక విషయం చెప్పాలి మీకు. ఇప్పుడు అంటే రీల్స్లో చూపించే శారీస్ స్టోర్కి వస్తే ఎక్కువ ఉంటున్నాయి అని ఎవరో ఒకళ్ళిద్దరు అన్నారంట. అట్లా ఉండవండి. అట్లా ఎందుకు ఉంటాయి చెప్పండి? మినిమం బేసిక్ కదా, మీరు ఆలోచించండి. అక్కడ జరిగిన విషయం ఏంటంటే, అంటే మీతో పాటు మీరు ఏ కామెంట్ పెడితే ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే, కామెంట్ ఫ్రీ కాబట్టి ఊరికి రాసేస్తారు, ఏదో కామెంట్ పడేద్దామని చెప్పి.
నిజంగా వాళ్ళకి జరిగిందా లేదా అనేది కూడా తర్వాత విషయం. ఎందుకంటే మాకు ఈ మధ్యన తెలుస్తుంది నెగిటివ్ కామెంట్స్ పాజిటివ్గా రాస్తారో లేదో తర్వాత విషయం, కానీ ప్రతి వీడియోకి ప్రతి రీల్కి ఒక నెగిటివ్ కామెంట్ అయితే ఉండాలి కదా తప్పనిసరిగా. అది ఏంటో నాకు అర్థం కావటం, మరి అది అంత ఆనందమైన తెలియట్లా. సరే, ఇదంతా ఓవరాల్గా ఒకసారి మేము అసలు చెక్ చేసుకుంటే తెలిసింది ఏంటంటే ఈ నెగిటివ్ కామెంట్స్ రాసే బ్యాచ్ అంతా కూడా కొత్తగా క్రియేట్ చేస్తున్నారు అన్నమాట. ఈమెయిల్ ఐడీస్ కొత్తగా ఈమెయిల్ ఐడీస్ క్రియేట్ చేసి వాళ్ళ ఐడీస్ నుంచి పెడుతున్నారు మాకు. సో ఇదంతా జరుగుతుంది, మా కాంపిటీటర్స్ వీళ్ళు పెడుతున్నారు అనేది మాకు ఒక క్లారిటీకి వచ్చేసాం. కాకపోతే ఇదేం ఆనందం నాకు అర్థం కాదు, ఇదేం శాడిజము. ఇప్పుడు మమ్మల్ని ఎవడన్నా పైకి వెళ్తుంటే కిందకి లాగడమేనా మీ పనిక? ఎప్పుడు ఇంతే. మీరు పైకి రారు, ఇట్లా ఆడి వెళ్తుంటే ఈడి వెళ్తుంటే వాళ్ళని కింద పట్టుకొని లాగడం, ఇదే పనిలో ఉంటే ఎట్లా బాసు? మీరు ఆలోచించండి కొంచెం, ఎందుకు మీ పని మీరు చేసుకోండి, మమ్మల్ని చంపుతారు సరేనా. ఇప్పుడు ఇదంతా ఏంటంటే ఇప్పుడు దీనికి కూడా మళ్ళీ నెగిటివ్ కామెంట్ పెడతారు నాకు తెలియదు, కానీ ఇది డెఫినెట్గా మంచి కస్టమర్స్కి ఇంపాక్ట్ అయ్యిద్ది. అది నా బాధ. మంచిగా మా దగ్గరికి ఇప్పుడు లాయల్ కస్టమర్స్ ఉంటారు, మిస్ అమ్మ అరే మన షాపురా, మిస్ అమ్మ మాది కాదు మనది అనుకొని నిజంగా వచ్చేవాళ్ళు ఉంటారు చాలా దూరం నుంచి మా కోసం. అలాంటి వాళ్ళు ఇలాంటి కామెంట్స్ చదివారు అనుకోండి, అప్పుడు వాళ్ళకి ఏమనిపించిద్ది? వాళ్ళు ఒక్క నిమిషం నిజం అనుకుంటే మాకు ఆ కస్టమర్ పోయినట్టే కదా. అది నా బాధ. సో ఇట్లా చెయ్యమాకండి ఊరికే, ఏదో మా మీద జలసో గ్రజ్జో మరి ఏంటో నాకు తెలియట్లేదు. కానీ ఆ ఈమెయిల్ ఐడీస్ కూడా ఏదో పిచ్చి పిచ్చిగా ఏందో A1_F2 G ఏందో రాస్తారు. అవన్నీ పిచ్చి పిచ్చి ఐడీస్ అనమాట. అవి కస్టమర్ అయితే కాదు, డెఫినెట్గా అర్థమైపోతుంది మాకు. సో ఇదనమాట. సో ఎవరన్నా ఇట్లాగా నెగిటివ్ ఫీడ్బ్యాక్స్ చదివితే లాయల్ నిజంగా కస్టమర్స్కి చెప్తున్నాను, మీరు అవి నమ్మమాకండి. అవన్నీ కావాలని ఏదో నిజంగా ఊరికే అలా క్రియేట్ చేస్తున్నారు తప్ప, మీరు నిజంగా స్టోర్కి వచ్చి చూడండి. రీల్లో పెట్టినవి స్టోర్లో ఉన్నాయి వేరే వేరే రేట్ అయితే నన్ను అడగండి, నేను ఆన్సర్ చెప్తా. ఎందుకంటే ఇంపాసిబుల్ అది. ఒక్కసారి ట్యాగ్ వేసామా అంటే అది మొత్తం లాస్ట్ పీస్ చేయలేదాకా రైట్ ట్యాగ్ మారదు, అది ఎట్టి పరిస్థితుల్లో మారదు అది. సో ఎక్కడ జరిగింది ఏంటంటే నాకు తెలిసి ఎవరన్నా వాళ్ళు ఈ శారీ అడిగాను అనుకోండి, ఈ శారీ 5,500, ఈ శారీ అయిపోయిందని చెప్పుంటారు మా వాళ్ళు. అయిపోయింది అన్నప్పుడు మీరు ఇలాంటివి చూపించండి అన్నప్పుడు అది ఇంకోటి 6,000 ఉండొచ్చు. మీరు దాన్ని 5,500కి ఇవ్వమంటే అది మన వల్ల కాదు కదా. సో అక్కడ అట్లా డిఫరెన్స్లో ఏమైనా వచ్చినాయేమో, కానీ కావాలనేది చేసింది అట్లా ఏముండదు. సో ఓకే, నెక్స్ట్ శారీ ఇది బ్లూ కలర్, రాయల్ బ్లూకి పైన కింద ఎల్లో మునియా బార్డర్ ఇచ్చి ఫ్లోరల్ మునియా పింక్ కలర్ ఫ్లోరల్ ఇచ్చాము. ఇది బార్డర్ చాలా గ్రాండ్గా చాలా యూనిక్గా ఉంటాయి శారీస్ అయితే మాత్రం. ఇవి మనకి నిజాంపేట్ బ్రాంచ్ అండ్ మదీనగూడ బ్రాంచ్ రెండిట్లో కూడా ఇప్పుడు స్టాక్ ఉంది. సో ఎవరికి దగ్గర ఉంటే వాళ్ళు ఆ బ్రాంచ్కి వెళ్ళి తీసుకోవచ్చు. ఇది బ్లౌజ్ అండి. సో ఇది ఇంతే అండి ప్రస్తుతానికి. మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఇన్స్టాగ్రామ్ పేజ్ ఫాలో కొట్టండి. తప్పనిసరిగా మీకు మంచి మంచి డిజైన్స్ మంచి క్వాలిటీ విత్ రీజనబుల్ ప్రైస్గా అయితే డెఫినెట్గా ఇస్తాం. మిస్ అమ్మ మాది కాదు మనది. థ్యాంక్ యూ సో మచ్. సీ యూ అగైన్.